ఇక్కడ వచ్చేసి అద్భుతమైన చిత్రకారుడు ఉన్నాడు. అతను వచ్చేసి పేపర్ మీద మన శైలి చిత్రాన్ని గీస్తాడు. అది మీకు చూపిస్తాను. ఇదే ప్రస్తుతానికి ఇక్కడే అనమాట. తను చిత్రాల వ్యూవర్స్ చాలామంది వచ్చారనమాట. ప్రస్తుతానికి డ్యామ్ యొక్క స్టోరేజ్ వాటర్ అనమాట. ఇదే చూద్దాం. చిత్రం గీశాడు ఇప్పుడే, ఎలా ఉందో చూద్దాం. ఇవిగా చిత్రాన్ని గీస్తున్నాడు. నేను వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి ఆ పాప ఎలా ఉందో. తన పెన్సిల్ కలంతో తన కుంచెతో ఒక పేపర్ మీద తను గీయడం జరుగుతుంది. ఇద్దరు ఒక దాంట్లో కుర్చీలు కావాలి. వాళ్ళు ఎలా కూర్చుంటారు? అన్నా 15 నిమిషాలు అంతే. ఇంకా 10-15 నిమిషాలు, అర్ధగంట టైం పట్టదులే. ఫస్ట్ వ్యూ చూసి రాపండి. వ్యూ అన్నీ చూసారా? అవకల యువకల చూడండి. రవీంద్ర అన్నతో అయితే సేమ్ హర్షిత అయితే ఎలాగ అచ్చుగుద్దినట్టయితే శ్వేతపత్రంలో పేపర్లో వైట్ పేపర్లో దిగబడింది. ఎవరైతే రవీంద్ర అన్నతో ఈ ఛాయాచిత్రాన్ని గీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ అధికారిక వ్యూ పాయింట్ దగ్గర అయితే అతను ఎప్పుడు మీకోసం సంసిద్ధంగా ఉంటాడు, రెడీగా ఉంటాడు. చూడండి హర్షిత ఫోటో మాత్రం చాలా చక్కగా నీట్గా బ్యూటిఫుల్గా అలా క్లోజ్లో తీస్తున్నాను అనమాట. రవీంద్ర అన్న ఇప్పుడే చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాగా క్లోజ్గా తీ అంటాడు. ఫస్ట్ టైం అయితే అన్నతో లాస్ట్ ఇయర్ చెప్పాను, బట్ ఈరోజు అవకాశం కుదిరింది. మన్వితది కూడా వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళని కూడా తీసేస్తాను. ప్రస్తుతానికి హర్షిత అయితే పేరు రాయను దాని మీద. హర్షిత నేను ఫోటో తీసుకుంటా. ఈమెని డైరెక్ట్ ఛాయాచిత్రం గీయకుండా పోస్ట్ చేస్తా అని చెప్పాడు అన్న రవీంద్ర అన్న. చిన్న పాపని కూడా హర్షితతో పాటు హర్షిత సిస్టర్ అనుకుంటా. లైవ్ అయితే మనకు ఇంకా చూస్తున్నట్టు ఇంకా అట్లా దిగపడుతుంది అట్నే. అవును, చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అన్న నీకు? అవునా, ఆర్కిటెక్ట్ అంటే కూడా ఇదే కదా వేరా? చాలా
వీడియోలు తీసి షూటే వస్తుంది. ప్రస్తుతానికైతే రవీంద్ర అన్న చాలా చక్కగా మన్విత ఫోటో గీయడం జరుగుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా మీకు డ్యామ్ దగ్గరికి వచ్చి వ్యూ చూస్తూ పాటు అదే అఫీషియల్ వ్యూ పాయింట్ దగ్గర మీరు ఎవరైనా మీ చిత్రాన్ని గీయించుకోవాలంటే అన్న దగ్గర గీయించుకోండి. చాలా చక్కగా చాలా నీట్గా తెల్ల పేపర్లో తన కొంచెం నుంచి జాలువారినటువంటి చిత్రం ద్వారా మీ చిత్రాన్ని గీయగలిగే సత్తా సామర్థ్యం అతనికి ఉంది. చూడండి, పెద్ద పాప కన్నా చిన్న పాప బలంచుకొని అతను పెద్ద మొబైల్ హార్డ్ అయినా కానీ బాగా వచ్చింది. సలాం చేసి ఆశీర్వదించింది. చిన్న పాప బాగా వచ్చింది. ఈ పాపనే బాగా నిలబడలేకపోయింది, మూడీగా ఉంది అంతా. మీ సిస్టర్ది బాగా వచ్చింది, మన్విది లెంత్ కూడా బాగా కరెక్ట్ చూసుకుంటావు అన్న రెండు కదా. ఒకటి చిన్నగా పెద్దగా ఏముండదు, కరెక్ట్ లెంత్ వేసినావు. దానికి అయితే బాగుంటుంది కదా అందంగా. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా ఆర్ట్ అని బోర్డు పెట్టుకోనికి లేదా? నువ్వు పెట్టుకునేరుగా చిన్న బోర్డు ఇట్లా వీళ్ళు ఊరుకోరేమో ఫోటోలు తిప్పేటోళ్ళు, జనాలు నీ కాడికే పడతారు. తీపిచ్చారా? 5 minutes అయిపోయింది. కరెక్ట్ 15 నిమిషాలు మేము స్టార్ట్ చేసి ఇప్పుడు. ఏం అల్లరి మేడం పాప, అల్లరి మన్విత అల్లరి అంట. తీసుకెళ్తాను వద్దు, పెద్ద మాటనే ఉంటుంది వద్దు. చిన్నోళ్ళు స్పీడే ఉంటారు ఎప్పటికైనా. హర్షిత ఫోటో కన్నా మన్విత ఫోటో మాత్రం చాలా అవసరం అనమాట, చాలా బాగా వచ్చింది. వీళ్ళ ఇద్దరు డ్యామ్ విజిటర్స్ మాత్రం బాగా వస్తున్నారు అన్నమాట. బైక్ ఉందా నీకు సున్మెండ కొనిక? ఆహా, ఆడికే సున్మెండ పోయి తినొస్తావా మధ్యాహ్నం పూట? క్యారెట్ తెచ్చుకుంటావా? ఎన్ని కిలోమీటర్? 4 కిలోమీటర్ ఉంటుంది నుంచి. 4 కిలోమీటర్లు పోయి రావడానికి 1 గంట. మన్వితది సొట్టపొక్కలు బల పెట్టినా పెద్దమ్మకు లేవమ్మా సొట్టపొక్కలు. తర్వాత పేర్లు రాస్తావా వాళ్ళకు? అవసరం లేదా? నీది అన్న ఆర్ట్ బై రవీంద్ర అది రాస్తావు కదా.
ఫొటోస్ అయితే రెడీ అయిపోయినాయి తెల్ల పేపర్లో. ఒకటి వచ్చేసి హర్షిత, రెండు వచ్చేసి మన్విత. ఈ ఇద్దరు ఫోటోలు అనమాట. ఈ ఇద్దరు ఫోటోలు గీయడానికి చాలా అంతే కదనా. హర్షిత, ఈమె హర్షిత. తర్వాత సెకండ్ నవ్వండి కొద్దిగా, ఈమెనే మన్విత. గారెల పట్టి ఈమెకు అర్థం కావట్లేదు. ఫోటో కూడా చెప్పే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది వీళ్ళిద్దరి ఫోటో అనమాట. చూడండి, ఎవరైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం రవీంద్ర అన్న దగ్గర ఫోటో తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే చాలా చక్కగా గీశాడు. చూడండి, ఒకటేమో మొబైల్తో గీశాడు, ఇంకోటేమో లైవ్ తీసాడు. ఈమెనే పక్కన ఉంది కదా హర్షిత. చూస్తున్నాండి మన ఛానల్ స్కిప్ చేయకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడడానికి చిన్న పాప చేస్తున్నారు. మరి ఆ పాప ఇప్పుడు ఎలా ఉందో అయితే తెలియదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిస్తే మాత్రం రవీంద్ర అన్న కలిసండి. ఎవరు ఆ పాప పేరు తెలుసా? తెలీదు. ఓకే, చూడండి వ్యూ అన్నదైతే అయిపోయింది ప్రోగ్రాము. ప్రస్తుతానికి డ్యామ్